ఇప్పుడు జగన్‌కి బాలినేని అదేవిధంగా అవంతి శ్రీనివాస్ షాక్ ఇచ్చే అవకాశం ఉందా? వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో వెళ్ళినట్టు వార్తలొస్తున్నాయి. అదే కనుక జరిగితే వీళ్ళతో పాటుగా వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? అది నేను ఎందుకంటే ఊహించి చెప్పడం కష్టము. హ్మ్. మరి వాళ్ళ అంతర్గత వ్యవహారం గదా! అవును. అంటే వ్యక్తులకు సంబంధించిన అంతర్గత వ్యవహారం. అధికార మార్పిడి జరిగింది. మార్పిడి జరగడం అంటే చాలా ఇదిగానే జరిగింది అధికార మార్పిడి. అధికారంలో 130 సీట్లున్న ఒక పార్టీ 11 సీట్లకు పడిపోవడం అంటే చాలా విడ్డూరంగా ఉంటది. అందులో కొంతమందే గెలిచారు. 11 మందే కాబట్టి జగన్ తీసేస్తే ఇంక మిగతాది 10 మందే గదా! ఆ 10 మంది గూడా వాళ్ళు పక్కకు పోతారని నేను అనుకోవడం లేదు. మరి పోను గూడా పోవచ్చు కొందరు. ఎందుకంటే ఈ వార్తలు ఎంతంటే వ్యక్తిగతంగా జరిగేటివి, రహస్యంగా జరిగేటివి కాబట్టి అవి బయటకొచ్చినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు వారికి గూడా తెలుగుదేశం కానీ, జనసేనకు గానీ అంటే ఎన్‌డీఏ కూటమికి గానీ ఇప్పుడు శాసనసభ్యులు కావాలా అనే తపనైతే లేదు. కొందరు వ్యక్తులు చేరొచ్చు. చేరేదానికి మనం కాదనలేం గదా! ఎవరం గూడా. ఓకే. ఇప్పుడు జయంతి నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ విజయవాడకెళ్ళినారు. విజయవాడలో ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా టీడీపీకి ఆల్టర్‌నేటివ్ కాంగ్రెస్ పార్టీయే. రేపు భవిష్యత్తులో వైఎస్ షర్మిల కూడా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉన్నట్టు ఆయన మాట్లాడినాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్కోప్ ఉందంటారా? ప్రతిపక్షంగా అక్కడ ఏమైనా కాంగ్రెస్‌కి కొంచెమైనా ఉన్నాయా అక్కడ ఓట్ బ్యాంకింగ్? అంటే కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత చాలామంది ప్రజలకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది కోరిక. ఆంధ్ర ప్రజలకు గానీ, రాయలసీమ ప్రజలకు గానీ. ఆ తపన ఎక్కువగా ఉన్నది. విభజన చేసినప్పుడు ఆ కోపంతో సోనియా గాంధీ గారే కదా బలవంతంగా చేశారు. అని చెప్పి కాంగ్రెస్ పార్టీని గత 2 ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రచారానికి పోవాలనే ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎన్నికలో కొంచెము పార్టీ అప్పటికి ఇబ్బందికర పరిస్థితుల్లోకి చేరుకున్నది. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చేరుకున్నప్పుడు వివిధ కారణాల వల్ల షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ సారథ్యం పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడము, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీని విలీనం చేయడము, ఎన్నికలకు సమయము మాసము 2 మాసాలే ఉన్నాయి కాబట్టి పార్టీని మొత్తం అంతా రాష్ట్రం అంతా తిరిగి పార్టీ పెంపుదలకు కృషి చేయాలన్న కొంత సమయం పడుతుంది. ఎవరికైనా కానీ ఎంతటి పెద్ద లీడర్కైనా సమయం పడుతుంది. అటువంటి సమయం కూడా పార్టీని పటిష్టం చేసే సమయం కూడా లేదు. సంస్థాగతంగా బలోపేతం చేసే సమయం కూడా లేదు కాబట్టి ఆ ఎన్నికలను ఒక క్రైటీరియా తీసుకునేదానికి లేదు. కాకపోతే ఒకటి ఏమిటి అంటే ఆమె ఉంటుందో ఉండదో అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయము. ఒకవేళ ఆమె కంటిన్యూ అయిందంటే కొంచెము పార్టీలో బాగా తిరిగి శ్రమించి పార్టీని నిర్మాణం చేసుకుంటే కొంత పార్టీకి జవసత్తాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకు అంటున్నాను అనంటే మొత్తం మీద దేశం మొత్తం మీద ఎస్సీ ఓట్ బ్యాంక్ అయితేనేమి, మైనారిటీ ఓట్ బ్యాంక్ అయితేనేమి కాంగ్రెస్ పట్ల అభిమానంగా ఉన్నారు. ఎస్టీ ఓట్ బ్యాంకింగ్ ఎస్టీ ఓట్ బ్యాంక్ కూడా ఎస్టీ ఓట్ బ్యాంక్ అనుకోండి. ఈ 3 ఓట్ బ్యాంకులు కొంచెం కాంగ్రెస్ పట్లనే మొగ్గు చూపుతున్నాయి. మొత్తం దేశం మొత్తం మీద కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పట్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. మొగ్గు చూపినప్పుడు ఇక్కడ ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ. అందుకే రేవంత్ రెడ్డి గారు సడన్గా అక్కడికి వెళ్ళేసరికి అందరికీ రేవంత్ రెడ్డి అది వైఎస్ఆర్సీపీ గుర్తొస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి విజయవాడకు వెళ్ళినారనేది గుర్తురాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో. ఆయన వెళ్ళేదానికి తప్పేం లేదు. ఆయన వెళ్ళటం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాబట్టి వైఎస్ఆర్సీపీ జయంతిని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది కాబట్టి ఆయన వెళ్ళటంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పు అనేది కనిపించదు. ఆయన పార్టీ తరఫున అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా పార్టీని బలోపేతం చేసేదానికి చర్యల్లో భాగంగానే ఆయన మాట్లాడిన విధంగా చూడొచ్చు. అయితే భవిష్యత్తులో ఎందుకంటే ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ కానీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ కానీ, ఎస్సీ ఓట్ బ్యాంక్ కానీ నేచురల్గా కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపుతారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చెప్పినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ బలపడేదానికి అవకాశం కూడా ఉంటుంది.
ఆయన అంచనా వేసి అన్న మాటల్లో పూర్తిగా నిరాధారమైనటివి అని అనలేం.